ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ ఈసారి విజయం ఎవరిదంటారు? నవీన్ యాదవ్ విజయం అండి. ఎందుకని? ఇలా లోకల్ క్యాండిడేట్ అన్నిటికీ వస్తాడు, ఏదైనా పిలిచినా కానీ చిన్నదానికి పెద్దదానికి మాకు అనుకూలంగా ఉంటాడు మనిషి దగ్గర. అంటే ఇప్పుడు అపోజిషన్ లో కూడా మేము ఏం తగ్గేదే లేదు, మాకు 3 times మీరు చేయలేదు, ఆమె చేయలేదు, ఆమె ఎప్పుడు ఇలా తిరగలేదు పొలిటిలో. ఇప్పుడు ఈయన అయితే మనకి 20 ఏళ్ళ సంగతి పొలిటికల్లో తిరుగుతున్నాడు, అందట్లా ఉన్నాడు కలిసిమెలిసి. అట్లా అని మేము ఈయనకి వేయాలనుకుంటున్నాం. అంటే ఈయన గెలుస్తాడు కూడా. ఇంకొక విషయం ఏంటి అంటే ఒకప్పుడు రౌడీ షీటర్ గా ఉన్న అతను ఇప్పుడు అధికారం వెళ్ళేస్తున్నారు. రికార్డు చూపించండి ఎక్కడ ఉంటే మాకు. ఇప్పుడు కొన్ని వీడియోలు బాగా బయట వైరల్ అవుతుంది. పెడుతున్నారు అంతే. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో ఒకప్పుడు ఉండే 40 ఏళ్ళ కింద, అది తీసుకొచ్చి ఇప్పుడు అది రౌడ్ షీట్ అంటే ఎట్లయితే కాదు కదా. ఆయన పేరు మీద ఎప్పుడు రౌడ్ షీటర్ లేదు, ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. నవీన్ యాదవ్కి ఎప్పుడు లేదు రౌడ్ షీటర్. అంటే ఇది ఇంకొక విషయం ఏంటి అంటే గతంలో చూసుకున్నట్టయితే 3 సార్లు ఆయన పాల్గొనడం జరిగింది ఎలక్షన్స్ లో. 3 సార్లు కూడా విజయం సాధించలేకపోయారు. పోయిండు. అది ఎంఐఎం పార్టీ ఏంటంటే కొంచెం మైనస్ అయింది ఆయనకు. ఎంఐఎం పార్టీలో కూడా సెకండ్ ప్లేస్లో వచ్చిండు, ఇండిపెండెంట్లో కూడా సెకండ్ ప్లేస్లో వచ్చిండు. ఈ పార్టీలు ఉంటాయి కమ్మా, దాని మీద అయినా కానీ మంచి మెజార్టీ కదా. సెకండ్ ప్లేస్ అంటే నీకు మంచిగా వచ్చినాయి కదా. కాంగ్రెస్ పైన కూడా ఈ మధ్య బాగా నెగిటివ్ ఉంది కదండి పార్టీ. ఊళ్ళలో ఉంది, సిటీలో ఏం లేదు. సిటీలో ఏం లేదు, ఊళ్ళలో ఉంది. అది కవర్ చేసుకుంటారు వాళ్ళు, సిటీలో కవర్ చేసుకుంటారు, అది వచ్చేస్తుంది. సిటీలో కూడా నేను రీసెంట్గా చేసిన దాంట్లో రేమత్ నగర్ కానీ బోరబండ అటు సైడ్ అంతా కూడా అదంతా కూడా మనకి డబుల్ బెడ్రూమ్లు కానీ ఉచిత కరెంట్లు కానీ ఇంకా ఆ స్లమ్ ఏరియా కూడా ఏది సరిగ్గా జరగలేదు అని అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఉచిత కరెంట్ ఇస్తారు కదమ్మా, 200 యూనిట్ ఇస్తారు. అది కూడా ఊర్లో మాత్రమే ఉంటుంది, సిటీలలో తక్కువగా ఉంటుంది. సిటీలో లేకపోవచ్చు, కొంతవరకు ఉంది, కొంతవరకు లేదు. దాని మీద చేస్తారు, అది మాది మిగిలిందంతా గవర్నమెంట్ కూడా చేయాలి కదా. రేవంత్ రెడ్డి పని.